అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ చీరను ధరించినటువంటి వారాహి మాత చిత్రపటం మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. చిన్న ఫోటో ఒకటి తెచ్చుకొని ఇంటికి వాయవ్య మూలలో ఒక పీట వేసి ఆ పీట మీద ఆకుపచ్చని గుడ్డ పరచండి. ఆకుపచ్చ గుడ్డ పరిచి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి ఆ ఫోటోకు ఒక పువ్వుల మాల, మల్లెపూల మాల, కంకంరాల పూలు, గులాబీ పూలు ఏదో ఒక పుష్పమాలను వేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి మట్టి ప్రమిదలో నెయ్యి వేసి పువ్వొత్తేసి దీపం వెలిగించండి. రోజు ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఉదయం వెలిగించినటువంటి వత్తి సాయంత్రం తీసి బయటికి వాడేసి కొత్త వత్తి వేసి దీపం వెలిగించాలి. ఇలా జూన్ 25వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కేవలం అమ్మవారికి వేసిన పువ్వులు తీసి కొత్త పువ్వులు పెట్టండి, దీపం వెలిగించండి, చాలు. దీంతో పాటు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. పొగ, నిప్పుల మీద ఇంత సాంబ్రాణి వేసి ధూపం వేయండి. దీంతో పాటు అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ముక్కనో లేదా బెల్లంతో చేసిన అన్నము, బెల్లంతో చేసిన పాయసము, బెల్లంతో చేసిన పరవాన్నము, బెల్లంతో చేసిన గారెలు, బూరెలు, ఏవో బెల్లంతో చేసిన వంటకాలు పెట్టండి. అమ్మవారి ఇంకా సంతృష్టి పడుతుంది. దీంతో పాటు అమ్మవారికి ఎర్రటి పూలు అంటే ఇష్టం. ఎర్రటి గులాబీలు, ఎర్రటి మందార పూలు, ఆ పువ్వులు తెచ్చి పెట్టండి. వీటితో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనది ఏంటంటే అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ చీరను ధరించినటువంటి వారాహి మాత చిత్రపటం మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. చిన్న ఫోటో ఒకటి తెచ్చుకొని ఇంటికి వాయవ్య మూలలో ఒక పీట వేసి ఆ పీట మీద ఆకుపచ్చని గుడ్డ పరచండి. ఆకుపచ్చ గుడ్డ పరిచి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి ఆ ఫోటోకు ఒక పువ్వుల మాల, మల్లెపూల మాల, కంకంరాల పూలు